గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనతో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు. మీ అందరికీ తెలుసు సార్ గురించి, సార్ ఏం చేశాడు, ఎలాంటి వాటిపైన పోరాడారని చెప్పేసి. ముఖ్యంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులో అయితే మాగంటి సునీత గారి తరఫున, బీఆర్ఎస్ తరఫున ఆయన ప్రచారానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన ప్రణాళికలు ఏంటి, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ ఎలా ఉంది సార్? ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ గారు మొన్ననే ఒక ఘాటుగా కామెంట్స్ చేయడం జరిగింది. రౌడీలు అది మీరు వచ్చి మమ్మల్ని కొడతాం, తగలబెడతాం అంటే గల్లీ దాటి పోనీయమని చెప్పేసి నవీన్ యాదవ్ గారు కామెంట్ చేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమున్నది, ఇక్కడ ప్రజలందరూ కూడా రేపు ఓడగొడతారు. అప్పుడు ఆయన్నే ఈ జూబ్లీ హిల్స్ దాటి పంపించేస్తారు. మూటాముళ్ళ సర్దుకొని జూబ్లీ నుంచి సీదా చెంచల్గూడ లేకపోతే చెర్లపల్లి పోతాడు ఆయన. మాది లోకల్, నేను ఇన్నేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, నేను వచ్చి చేస్తాను, నాకు ఛాన్స్ ఇవ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మండి అని అయితే ఆయన ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. ఆయన ఈ జనాలను అడగాలి, నన్ను కాదు. జనాలను అడిగితే చెప్తారు కేసీఆర్ ఈ రోడ్లు ఎవరు వేసిండ్రు, ఈ ఎలక్ట్రిసిటీ ఎవరు తీసుకొచ్చిండ్రు, ఇళ్ళల్లో నీళ్ళు ఎవరు ఇచ్చిండ్రు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు ఎవరు ఇచ్చిండ్రు, ఇవన్నీ కూడా నవీన్ యాదవ్కి తెలియదు. కాబట్టి ఆయన ఇలా బచ్చాగా ప్రతి ఏ ఎలక్షన్లో కూడా ఆయన గెలవలే, వాళ్ళ నాయన గెలవాలి అంటే అర్థమైంది. ఈ గూండాలను, రౌడీలను జనాలు తిరస్కరించారు టోటల్గా. ఏం చేయలేదని కేవలం గుడ్డి వాళ్ళు అంటారు. గుడ్డి వాళ్ళని కనీసం చేతులతోని స్పృశించనే చెప్తారు, వీళ్ళకి అది కూడా చేత కాదు. అయితే 43 ఓట్ల గురించి కేటీఆర్ గారు డిజిటల్గా ఎక్స్పోజ్ చేయడం జరిగింది కదా. ఆ ఓట్లు ఇప్పుడే కాదు, వాళ్ళ హయాంలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఉన్నాయి. మరి అప్పుడు ఆ ఓట్లతోనే దొంగ ఓట్లతో గెలిచారా? వాళ్ళు చెప్పమని చెప్పండి, ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినాం, ఎలక్షన్ కమిషన్ నిజాలు ప్రజల ముందర పెట్టాలి. అది నవీన్ యాదవ్ చెప్పడానికి ఆల్రెడీ దొంగ ఓట్ల దాంట్లో తిరిగిండు ఆయన. దొంగ ఓట్ల ఓటర్ ఐడి కార్డులు వస్తుంటే మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పట్టుకొని పోలీస్ కేసు చేసిండ్రు. ఆయన మాకు చెప్తున్నాడు దొంగ ఓట్ల గురించి. మొత్తానికి ప్రణాళిక ఏంటి సార్? బీఆర్ఎస్ ప్రణాళిక ఏంటి ఈ ఉప ఎన్నికల్లో? బీఆర్ఎస్ ప్రణాళికలు ఎట్లా చెప్తామండి, మేము బయట చెప్తాం ప్రణాళికలు. ఎవరైనా పాకిస్తాన్ క్రికెట్ను ఇండియాని ఎట్లా ఓడిస్తారు, ఇండియా క్రికెట్ను పాకిస్తాన్ ఎట్లా ఓడిస్తారు అంటే చెప్తారా వాళ్ళు? గేమ్ అయిన తర్వాత చూడాలి, రిజల్ట్ వస్తుంది అప్పుడు. ఓకే, సో ముఖ్యంగా వినిపిస్తున్న 3 పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కూడా. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారి గురించి ఏమంటుంది? ఆయన గురించి ఎవరు తెలియదండి, తెలియని గురించి నేను చెప్పాలి. సరే, పార్టీ ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అనుకుంటున్నారు ఈ ఉప ఎన్నికల్లో? ఏ పార్టీ? బీజేపీ పార్టీ. బీజేపీ అది ఉందా అసలు? ఇక్కడ ఉందా అసలు బీజేపీ? ఉంటే ఎక్కడున్నారు వాళ్ళు? రేవంత్ రెడ్డి ఇంత దోపిడీ చేస్తున్నాడు. అది చేస్తుంటే మరి ఎక్కడ వాళ్ళు? ఒక రోజున వచ్చి మరి కేంద్రాల ఈ సిబిఐ, ఈడీ రకరకాల సంస్థలు ఉన్నాయి, మరి వాళ్ళందరూ వచ్చి దిగాలిగా. రేవంత్ రెడ్డికి అందరు కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. వాళ్ళు అసలు బీజేపీ ఉందనేది ఎవడు అనుకోవట్లేదు ఇక్కడ. ఎవరిని బీజేపీ అంటే అదేం పార్టీ అంటున్నారు. సరే, ఇంకో విషయము, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా 300కి పైగా క్యాండిడేట్లు నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళు ఏమన్నా ప్రభావితం చేస్తారంటారా అట్లీస్ట్ ఓట్ల గురించి? ఈ పోరాటం అంతా కూడా మహిళలకు, ఈ ప్రాంతంలో ఉండే పేద ప్రజలకు, అదేవిధంగా గూండాలకు, రౌడీలకు మధ్యలో జరుగుతున్నది. నేను అనుకుంటున్నా, మేమందరం అనుకుంటున్నా, ఏరియా ప్రజలందరూ కూడా బరాబర్ మాగంటి సునీత గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇక మిగతా 300 కాదు 3000 మంది క్యాండిడేట్లు వచ్చినా కూడా ఇక్కడ జరిగేది. మీకు ప్రధానమైన పోటీ ఎవరు మరి? కాంగ్రెసా, బీజేపీనా? ఈ అట్లా చెప్పడం కన్నా కూడా మాగంటి సునీత గారి వైపు ఈ ప్రజలందరూ, జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఉన్నారు. ఇటువైపు ఏమో రౌడీలు ఉన్నారు. ఈ ప్రధానమైన పోటీ రౌడీలకు, చట్టబద్ధంగా నడుచుకునే ప్రజలకు మధ్యలోనే ఉన్నది. సో నేనైతే ప్రజలు, మహిళలే గెలుస్తారని అనుకుంటున్నాను. మరొక విషయం సార్, సానుభూతి ఓట్లు అడుక్కోవడానికి, సానుభూతి ఓట్లతో ఎవరు ఓట్లేయరు, సానుభూతితో ఓట్లు పడవు అని అయితే వాళ్ళు ప్రతిసారి చెప్పడం జరుగుతుంది కదా. ఎవరు? మేము సానుభూతితో ఓట్లు అడుగుతలేమయ్యా. మేమేమన్నా సానుభూతి అని మేము పేపర్ల మీద రాసినామా? మేము ఒక భర్త చనిపోయినప్పుడు శోకంలో ఉండి, మరి భర్త ఏ మంచి పనులు చేసిండ్రో ఆ మంచి పనులు అన్ని కూడా కంటిన్యూ చేయడం కోసం మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చినాం. అంతే తప్ప మేము ఎక్కడ కూడా సానుభూతి ఓట్లు అడగలేదు. సానుభూతి ఓట్లు అడిగే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఒక మంచి మహిళకు ఓటేమని అడుగుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి